పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. అరే ఎందుకు అరుస్తున్నావు? చిన్న పిల్లోడువా నువ్వు? ఆత్మ పైన ఆత్మ రే డాంకీ, ఆత్మలు దెయ్యాలాంటివి ఇక్కడ ఏమీ ఉండవు. అవి వచ్చి మనల్ని మింగేస్తాయంటావా? అరే ఫ్రెండ్స్, ఇది సెట్టు. ఇక్కడ షూటింగ్లు జరుపుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ డమ్మీలు. ఇక్కడ ఏది ఒరిజినల్ కాదు. కానీ ఆత్మ నిజమే. ఇదిగో పెద్దోడా, వాళ్ళందరూ యాక్టర్స్. వాళ్ళు ఆత్మల రోల్ చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు సినిమా. ఆత్మ వస్తే తిరుగుతుంది దిమ్మ. అర్థమైందా? పదండి, ఇప్పుడు మనం వెళ్ళి షూటింగ్ చూద్దాం. తర్వాత వెళ్దాం బోటింగ్ కి. అవును, ఈ రోజు కిట్టి షూటింగ్ ఉంది. రణ్వీర్ తో కలిసి ఫోటో తీస్తానని కిట్టి నాకు ప్రామిస్ చేసింది. రణ్వీర్ నాకు రోల్ మోడల్. రణ్వీర్ తో ఒక ఫోటో దిగాలి, మనం స్టార్స్ అవ్వాలి. కిట్టి మేడం కాస్త వినండి. సారీ మేడం, సారీ, నన్ను క్షమించండి. దోమలు దోమలు చుట్టూ దోమలు. అరే కిట్టి, నీకు దోమలు కుడుతున్నాయా? కిట్టి కిట్టి నిన్ను కుట్టాయా? నీకోసం క్రీమ్ తెప్పించమంటావా చెప్పు. అని ఈ మ్యాటర్లను కాస్త దూరంగా ఉండు. డైరెక్టర్ సార్, నేనేం చేయాలి ఇప్పుడు? అరే తమ్ముడు, ఇక్కడ అసలు ఏది సరిగ్గా లేదు. అందుకే నేను డైరెక్టర్ అయిపోతాను. కిట్టికి దోమలు కుట్టనివ్వను. అరే నోరుమై, డైరెక్టర్ వింటే ట్రాక్టర్ తో తొక్కిస్తాడు. మేడం, మీరు హీరోయిన్. నన్ను ఇలా బయట వెయిట్ చేపిస్తారా? మేడం, రణ్వీర్ సార్ కాల్ చేశారు. ఆయన 2 hours లేటుగా వస్తారట. మీ హీరో వచ్చే వరకు దోమలతో కుట్టించుకోవాలా నేను? కిట్టి, దోమలు కుట్టినా పర్వాలేదు, ఎందుకంటే రణ్బీరే కదా. అరే బాబు, చిట్టి ఇంకొక 2 గంటలు బయట వెయిట్ చేయాలి. మేడం, మీరు 2 hours రెస్ట్ తీసుకోండి. అప్పటి వరకు నేను వేరే షూట్ చేస్తాను. రెస్ట్ కోసం నేను ఫారెస్ట్ లోకి వెళ్తా. మాతో సరదాగా రా. లేదు జోర్దార్, నాకు ప్రశాంతత కావాలి. ఇది అడవి, జంతువులు తిరుగుతూ ఉంటాయి. అవి నీ మీద దాడి చేస్తాయి. అప్పుడు ఎవరు కాపాడుతారు నిన్ను? ఇలాంటి డాంకీలు చూస్తూ ఉంటారు. నేను మాత్రం వీళ్ళ కాదు, ఆ జంతువు మీద దూకి వేటాడుతాను. ఇక్కడ ఏ జంతువులు లేవు. నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చున్నాను. వెళ్ళిపోని. అర్జెంట్ గా ప్రెషర్ వచ్చిన వాడికి బాత్రూమ్ దొరికితే ఆ సుఖమే వేరు. దానిమ్మ జ్యూస్ కంటే రుచి ఇంకేదీ లేదు. అర్థమైందా? ఓ, ఏం చెప్పావు? నువ్వు నా ఫిల్మ్ లో డైలాగ్స్ రాస్తావా? ఎస్, నాలో ఉన్నాడు ఒక రైటర్. ఛాన్స్ రాక అయ్యాడు వెయిటర్. దొరికాక అవుతాడు ఫైటర్. పదండి స్టార్ట్ చేద్దాం. అసలు ఎవరికి కిట్టి మీద దిగలేదు. నేను వెళ్తాను తన కోసం. ఆత్మ ఆత్మ, ఏం చెయ్యాలి? ఆత్మ. ఆకాశం మెరుస్తుంది, వర్షం పడుతుంది. ఆకాశం నుంచి వచ్చే చినుకు పుట్టింది మనలో వణుకు. ఆ భయం వల్ల ఆత్మలు కనపడేలా చేస్తాయి. ఆత్మ ఆత్మ ఆత్మ. అరే ఆత్మ ఆత్మ కాదు, నేను ఒక డైలాగ్ చెప్పాను. అర్థమైందా?
అక్కడ అక్కడ. అరే అక్కడ కాదురా, ఇక్కడ చెప్పాను. నేను ఒక డైలాగ్ రైటర్ అయిపోయాను. అరే అక్కడ చూడు, కిటి వెనకాల ఒక ఆత్మ పోతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఆత్మలు గీత్మలు ఏమీ లేవు. ఉంది, బంగ్లాలో ఉండే ఆత్మ ఇప్పుడు అడవిలోకి కూడా వచ్చేసింది తమ్ముడు. ఏంటి ఏంటి కిట్టికి ప్రమాదం ఉంది, పదండి. మీరు వెళ్ళండి, నేను గాడ్స్ ను తీసుకొస్తా. కిటి 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 కిట్టి కిటి. కిట్టి 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 అరే మీరిక్కడ ఏం చేస్తున్నారు? పాండా సార్, మీరు వచ్చేసారా? పదని మన కిట్టిని కాపాడదాం, ఆత్మ వచ్చేసింది. అరే మేము కిడ్నాపర్ ని పట్టుకోవడానికి వచ్చాం. అరే ఆత్మే కిడ్నాపర్ కాదు, కిడ్నాపర్ రాజురా. రాజు అంటే ఏ దేశానికి రాజు వాడు? నువ్వు హనీలా మాట్లాడుకు. కిడ్నాపర్ పేరు రాజు. మా డీజీపీ గారు అబ్బాయిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొచ్చాడు. రాజును వెతికే టైంలో కిట్టి దొరికితే నాకు ఫోన్ చేయండి. మాకు రాజు దొరికినట్టయితే మీకు ఫోన్ చేసి మేమే చెబుతాము. ఓకే పదండి, త్వరగా పరిగెత్తండి. అలా చూడండి, మనం వెళ్ళి అక్కడ వెతుకుదాం, పదండి. అరే తమ్ముడు, ఆత్మలు చూసాయంటే మన శరీరంలోకి దూరిపోతాయి. అరే నువ్వేం టెన్షన్ పడకు. నీ బాడీలో గనక అది దూరితే దాని బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోతుంది. అరే ఆత్మ చిన్న పిల్ల అనుకుంటాను, అరుస్తోంది. అర్థమైందా? రిస్క్ ఎందుకురా? ఇప్పుడు కిట్టి కూడా ప్రమాదంలో ఉంది. కాపాడండి. ఎక్కడ దయ్యం? నువ్వే పోతావు. కాదు, మరి ఈ అడవిలో ఈ టైంలో పార్టీ చేసుకుంటున్నావా? మరి చాక్లెట్ ఇచ్చానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు నా కొడుకు, వాడికి కొంచెం తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. చిన్న పిల్లాన్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? వీడి ముఖాన్ని చూడు, అలాగే పిల్లోడి ముఖాన్ని చూడు, అస్సలు పోలిక లేదు కదా. వాడి మీసం డాంకీలో ఉంది. ఈ రాజు మీదే కామెడీ చేస్తావా? నాకు కూడా తెక్క ఉంది. అరే వాడి ఫేస్ గ్రేస్, హెయిర్ లో క్రేజ్, వాడి హ్యాండ్ రేజ్. థ్యాంక్ యూ. మీరేనా కిడ్నాపర్ రాజు? అవును తమ్ముడు. గుద్దితే గుమ్మడికాయ పగిలిపోయినట్టు పగిలిపోవాలి, అర్థమైందా? అటాక్! థ్యాంక్ యూ, నీ వల్ల రాజు దొరికాడు. కానీ మా కిట్టి దొరకలేదు. నాకు భయంగా ఉంది, ఆత్మ పట్టుకు వెళ్ళిపోయిందా? నాకంటే దారుణంగా అరుస్తున్నాయి. ఖచ్చితంగా ఆత్మలే. ఆత్మ అయితే కిట్టి అక్కడే ఉండుంటుంది, కానీ సౌండ్ ఇటువైపు నుంచి వచ్చింది. పద పోలీస్ స్టేషన్ కి. ఇది నిజంగా ఆత్మే, అర్థమైందా? నాకు అర్థం కాలేదు, ఏదో డౌట్ గా ఉంది. ఆత్మ ఎందుకింత మేకప్ వేసుకుంది?
పదండి వెళ్ళి తన్ని పట్టుకుందాం. ఆత్మని ఎవరు పట్టుకుంటారు? కిట్టి కావాలా వద్దా? నేను వెళ్తున్నాను. వస్తున్నాను. పదండి, కిట్టిని కాపాడదాం. షూటింగ్ ఆపండి, షూటింగ్ ఆపండి. ఎవరు మీరంతా? ఫ్రేమ్ లోకి వచ్చారు, షాట్ మొత్తం పాడైపోయింది. షాట్ అంటే షాక్ అవుతారంటే ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. తమ్ముడు ఇదంతా అబద్ధం. అసలు ఆత్మని ఎలా షూట్ చేస్తారు చెప్పు. నేను ఏ యాంగిల్లో ఆత్మలాగా ఉన్నానో చెప్పు. అరే నువ్వు మాట్లాడుకు, తను ఆత్మ కాదు, యాక్ట్రెస్. లేదు, సేమ్ ఆత్మ నేను బంగ్లాలో కూడా చూశాను. అరే అది కూడా మా సెట్టే, మొత్తం పాడు చేసేశారు మీరు. ఇప్పుడు నైట్ వరకు వెయిట్ చేయాలి, ఇప్పుడు తెల్లారిపోయింది. మీరు షూటింగ్ చేస్తుంటే మరి కిట్టిని ఎవరు తీసుకెళ్లారు? తను అసలు ఎక్కడ ఉంది? ఎవరు కిట్టి? ఆమె మా ఫ్రెండ్. ఇదిగో డైరెక్టర్, చిన్నప్పటి నుంచి మేము మిత్రులం, మేము కలిసే తిరిగే వాళ్ళం. బాధపడకు, తను దొరికే వరకు అడవంతా జల్లెడ పడదాం. హాయ్ ఫ్రెండ్స్. హనీ బన్నీ జోర్దార్ చిలుక, మీరు బానే ఉన్నారా? మేము బాగానే ఉన్నాం. నువ్వు అడవిలో తప్పిపోయావేమోనని మేమందరూ ఇక్కడ దాకా వచ్చాము. లేదు లేదు, నేను రెస్ట్ తీసుకున్నా. అడవిలోనా? లేదు లేదు, అడవిలో నడిచి నొప్పులొచ్చాయి. ఇంకా నడవటం కాక క్యారవన్ కి వెళ్ళిపోయా. డైరెక్టర్ సార్ మీ గురించి చెప్పారు, మీరు నా కోసం అడవిలోకి వెళ్ళారంట. అవును, చూడు కిట్టి, నీ వల్ల మాకు ఎన్ని దెబ్బలు తగిలాయో. ఐఎమ్ సారీ, నేను వెళ్ళి పడుకొని పోయాను, అసలు మేలుకే రాలేదు. నువ్వేమో ప్రశాంతంగా నిద్రపోయావు. ఆ నిద్ర లేక మా కళ్ళ కింద డార్క్ సర్కిల్ ముద్ర. అర్థమైందా?